ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా. గుండీలు గుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేస్తుందిరా జయ. ఏమిటి నా షర్టు అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఆ, ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం ప్లానా? ఈ చొక్కా నేను చచ్చినా వేసుకోను. ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్, నీకింత మొండితనం పట్టుదల పనికిరాదు. నాకేం తెలుసు, మిగతా బట్టలను లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడు, ఆఫీస్కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను కానీ ఈ చొక్కా మాత్రం చచ్చినా వేసుకెళ్ళను. ఒరేయ్, నా మాట విను. నా బంగారు తండ్రివి కదూ, ఈ పూటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే. సావిత్రి, ఏమే వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు. రేయి చీకటితో పాటు వాడికి మతి పరిపు కూడా వచ్చిందా? లేదు మావయ్య, ఆ షర్టు నేను ఉతికి ఆరేశానట, అంచేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్లిక్ గా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొర్లితే తప్పులేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి? ఏమే, సాయంకాలం బజారు వెళ్ళి 5 నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వ్యధ తలకు బద్దం చేయొచ్చు. అప్పుడు కానీ తలకు పట్టిన తిక్కంత అవుతాం. ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు పంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా? కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతివాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా? లాక్కోమంటావా? ఎక్కడో చూసిన మొహంలో ఉంది. సత్యం, వీడు ఇప్పుడు ఏదో అవ్వాలి. సుమా రాంబాబులో ఉన్నాడే, కజిన్ బ్రదర్స్ ఏమో. పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను, వేసుకుని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. వచ్చేస్తున్నాడు. ఇవాళ టైం బాగున్నట్టుంది, అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. ఈ దెబ్బతో దీని పని అవుట్. వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా? దీన్ని చూసా అంటే వాడు అట్నుంచి అటే పారిపోతాడు, మన కొంప మునిగిపోద్ది. ఎలా? ఐడియా. పోస్ట్. వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. ఉత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటయా? అందులో నాకు ఉత్తరం ఉండాలి, ఇంట్లో ఇచ్చి వెళ్ళు. ఉత్తరాలు లేవు. ఆ మూటేంటి?
గుమ్మడికాయ. అందులో మాకు లెటర్ ఉండాలి, తిన్నగా చూసి. లేవు గాని గుమ్మడికాయ అలా కొట్టుకుంటుంది. కొట్టుకునే గుమ్మడికాయ. అవును, లెటర్ లేదా? నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా, లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా? అవును, సన్నగా కోతలు వినిపిస్తున్నాయి. అది నిజంగా గుమ్మడికాయనా? కాదు. చూసావా? అవునా? మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? ఏయ్, ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తు చంపుతా. అసలు ముందు నిన్ను చంపుతా. నిన్ను ఏమిటైతే తలని అలా గుడ్డు మాత్రం పచ్చావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధి పేరు మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు ఉత్తరం. అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారా పిలిచి. ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక తిప్పి చూసేది? వెనక తిప్పి చూడమాట. ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానేమన్నట్టు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ రేఖ రాస్తావా? చేతగా తద్దమ్మా. నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు. గసొచ్చేస్తుందమ్మా. ఒక గ్లాస్ మంచిది కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రేయ్ చెప్పు, ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను. నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి అయి ఉంటుంది కదండి. ఒకటి మూడు నా స్వామి రంగ, మన్మథ నక్షత్రమా, దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి?
ఎవరది? నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళం అయితే కదా. అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. చదువుతాయి పోతరమా. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అయ్యో అమ్మా అమ్మా అయ్యో, ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. ఏమండి లేవండి. నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి, ఏమిటండి? అదిగో చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంటికి. ఒరే రాంబాబు, రాంబాబు లేవరా, లేవరా అంటే. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో నా శీలం పోయిందా? వీరనా, గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఆ, ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదేదో వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా యూజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వేరన్నా? సార్ మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఊళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి? అవునండి, నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాడండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాడు ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా, మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ అదిగో ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ, ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయం అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. ఏం కావాలి సార్? ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్ అని సత్తుతాను. సార్ ఇది ఎంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్? పావలా కావాలా? కావాలి కానీ రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. సాయిరాబాబు
రాంబాబు హాయ్ రాణి, ఎలా ఉన్నా? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసుకు తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు, అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు ఏమే ఏంటి అలా పోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్, పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉంది? గాంధీ పార్కులోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదాం, నా గన్ను క్లీన్ చేయాలి. దా. అమ్మో అమ్మో, ఎన్ని దెబ్బలు కొట్టాడు. వాడి చేతులు ఇరిగిపోను, వాడి శార్థం పెట్ట, వాడి అమ్మ కడుపు మాడ ఎంతంత దెబ్బలు సర్లే, కొట్టాడో నీ నిన్ను. కొడుకేదో కొట్టు పని చేసి ఉంటాడు, లేకపోతే ఎవ్వరూ అకారణంగా ఈ లెవెల్లో కొట్టరు. ఏం జరిగిందిరా? ఏమండి, మాట కూడా పడిపోయింది. డాక్టర్ని పిలవండి. అబ్బే మరేం పర్వాలేదండి. ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్స్ బిగించారు అంతే. అలాగా? ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని. వేధవ మాట పలుకు లేకుండా పడుండేవాడు. ఏదో అరవకుండా పడుకో. అయ్యో, ఉన్నదొక్కగానొక్క బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను. ఒరే, నీకు పుణ్యం ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పరా? మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడేం చెప్తాడు? ఇంటికి వెళ్దాం పదా, ఆ పిల్లని నిలదీసి అడుగుతాను, అసలు విషయం బయటకు వస్తుంది. 3 దెబ్బల బాజ. ఏంటండి ఇది? నా పెళ్లికి తోమాళం పెట్టించారు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు. పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది, కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకని సన్నాయి బ్యాండ్ మేళం దొరకలేదు. వీళ్ళు దొరికారు. దొరకపోతే దొరకపోయింది కానీ వాళ్ళు మాత్రం వాయించొద్దని చెప్పండి. అలాగే బాబు. అబ్బా, ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి. మనిషి సాయం లేదు, నేను ఒక్కడైపోయాను, టైము లేదు, వస్తాను. అదండి. నీకు బుద్ధి లేదు, పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా. బాగా చెప్పావు. మేం గాని మేళం వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు. సరే సరే, కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా. నిజంగా పార్వతికి పెళ్ళా? పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు. ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట. గంటలో పెళ్ళైపోవాలన్నాడు. మావయ్య సరేనని ఒప్పుకున్నారట. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? ఇంకా చూడలా, వెళ్తున్నాను చూడ్డానికి. అడుగో అతనే పెళ్లి కొడుకు. అదేమిటి ఒళ్ళంతా కట్లు, కట్ల పాములా? మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్సులో ఆయన ఉన్నాడంట. ఆఖరిలో తేలింది ఆయనేనంట. అరే ఏమిటయ్యా, మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు? మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది. వాడిని పంపించేసి వెళ్ళి ఓ నీ అమ్మకడు బంగారం గాను. ఆడదంటే అంత అలసగా ఉందంటయ్యా నీకు? ఒక్కసారి కారా, నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు? పెళ్ళాన్ని అనుమానిస్తున్నావంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు. ఏ లాభం? తొందరగా మదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి, ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా, మంత్రాలు. మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా, అందుకనే నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలు పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా? షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి, ఇతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెబటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి.
మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే. కార్డైనా కవర్ అయినా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన. వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క. మేడం ఆఫీస్ పెట్టారు కదా. నువ్వు ఆపండి, నీకు చూడా. ఊరుకోవయ్యా. ఏమిటా తొందర? ఇవాళ బంగారు పుట్లు పొందట, మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వర్రీ నో వర్రీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? రే మేడాలు, ఆపేయండి, ఆపేయండి. గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్ను ఏం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడండి. భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు నువ్వు కదా. మాట్లాడు బాబు. ఏమిట్రా బాబు, మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టుకుని మీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసి ఓ, ఇవ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఇటీ, తీసుకో. థ్యాంక్స్ అండి. కావుడు, కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? కావుడు. అయ్యో లక్ష్మి, దేనికా మొదటి పెడుపు చేతులారా చేసుకున్నావు మొదట పని. ఎంత పని చేశావు లక్ష్మి. ఇప్పుడు నేను ఎట్టా బతకాలి లక్ష్మి? అడుగుతేటో బతు. అవును, ఇదేంటి ఇటు పాలిస్తున్నా? భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం. నాకు దండం పెట్టుకో. ఆ పూలు నా నెత్తిన చల్లు, ఆ బియ్యం నా నెత్తిన పోయి, ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో. ఏమండి, మీ పేరేమిటో గాని కాస్త తప్పుకుంటారా? బాబోయ్, మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా? కావుడు నన్ను అసలు గుర్తుపట్టడం లేదే. పార్వతి, దేవదా, పార్వతి, దేవదాసులు వచ్చాను. దేవదా. నీకు కూడా మేమేలాగా కుక్కలంటే భయమా? అవును. తాళి కట్టించావు. ఆ మంగళసూత్రం తీసుకోవయ్యా. మాంగళ్యం తంతే నవజీవనం హేతువాదం. మంగళసూత్రం కట్టు. కంటే భద్రాచలం, నీ పెళ్ళం, నీ ఇష్టం. తొందరపడద్దు. మా అమ్మని గదిలో నుంచి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లి కళ్ళారా చూడండి, సావరాన్ని పేచీ పెడుతోంది. ఒక్క నిమిషం. బస్ స్టాండ్ లో చూసాము, రైల్వే స్టేషన్ లో చూసాము, ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళదాం సార్. నిన్ను పేరు చంపేస్తాను రా. ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలంటావా? కాదా, ఇంకొకప్పుడైతే నీ ఎద్దు తెలిసి ఉండేవాడిని. దిగండి, మనం వేరే కళ్ళు వెళ్దామమ్మా. అమ్మా, మా పార్వతి పెళ్ళైపోతోంది. కళ్ళారా చూసి కన్ను మూసి నాకు మనశ్శాంతిని ఇవ్వదే. నువ్వు కరివయ్యా. ఏమిటి కానిచ్చేది? ముందా కుక్కను కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నీకు వినిపించకుండా ఏర్పాట్లు నేను చేస్తాలేవయ్యా. మేడాలు, ముందు నువ్వు తాళి కట్టవయ్యా. బాబు ఒక్క నిమిషం, ఆ సూత్రానికి నా సూట్ కేసు తాళం ఉంది, తీసుకుని. ఆవుడు ఒక్క నిమిషం ఆగొచ్చుగా. మీరెవరండి? పరాయి ఆడదంతో మీకేం పని? మంగళసూత్రం కూడా ఒరిజినల్ కాదా? ఇంకా కట్టాయి బాబు. అబ్బా, ఈ టైంలోనే కరెంట్ పోవాలా? చిచ్చి, తాళి కట్టేసా, నా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. బీంజాలండయా, బీంజాలండి. బియ్యం ఏంటయ్యా? అక్షంతం. అక్షంతలా? అక్షంత చల్లండియా, అక్షంత చల్లండి. అమ్మా, మన పార్వతి పెళ్ళైపోయింది, చూసావా?
పార్వతి పెళ్ళి అయిపోయిందా ఆ, అమ్మయ్యా అయితే నేను వెళ్తున్నా అమ్మా అమ్మా ఎవరో చచ్చిపోయారంట వయసు అని నాకు పెళ్లి కాలేదు ఆ, నానా ఆ. నాకు తాళి కట్టలేదు తాళి నీకు కట్టలేదా? ఏయ్ మేడం ఆఫ్ చేయండి. చీకట్లో నేను తాళి ఎవరికి కట్టానబ్బా? నాకు కట్టావు బాబు. ఇది కొబ్బరి పడతా మీరైనా చెప్పొచ్చు కదండి. అయ్యో పెళ్ళి అయిపోయిందని బాంబు చచ్చిపోయింది ఇప్పుడెలా అంటే ఇంకా కాలేదా అందుకే వెళ్ళబోయి వెనక్కి వచ్చేసా ఏమిటి ఆలస్యం నేను పోవడమే ఆలస్యం. ఆ తాళి తీసి పోయి త్వరగా 3 ముళ్ళు వేసేస్తాను. వేస్తావురా వేస్తావు ఎందుకు అయ్యు ఆడదంటే అభిమానం మంగళసూత్రం అంటే గౌరవం నీకుంటే కదరా నాన్న మీరా